పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు. ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగర మోగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ల ప్రజల జీవన విధానంలో మెరుగైన నూతన మార్పులకు కార్యాచరణ సిద్ధం చేసి వెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఆనాడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజల్ని గత ప్రభుత్వం ఏదైతే హింసించిందో ప్రజలకు అన్ని విధాల అన్ని రంగాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారినటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక నూతన ప్రభుత్వాన్ని అందించాలా, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులకి నాంది పలకాలని చెప్పేసి కూటమి ఏర్పాటైంది. కూటమి ఏర్పాటుకు ప్రధాన కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రధాన భూమిక తీసుకున్నారు. ఆ భూమిక పాత్ర పోషించి ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులతో పాటు అన్ని సెక్టార్లను కూడా కాపాడాలని ఒక నిబద్ధతతో ముందుకెళ్లినటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ది కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే 24 ఎన్నికల్లో ఈ పాలకొండ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని నిమ్మక జయకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టి ప్రజలందరి ఆదరాభిమానాలు చొరగొని ఒక మంచి మెజార్టీతో గెలిపించారు. ఈ దిశగానే ఈ పాలకొండ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా, ఎందుకంటే ఏపీటీఎఫ్ తరపున ఆయన నిల్చున్న కూటమి తరపున ఆయనకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మద్దతు తెలిపినటువంటి సందర్భంగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈ పాలకొండ నియోజకవర్గంలో ఈరోజు డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అలాగే హై స్కూల్స్, అలాగే ఉమెన్స్ కాలేజీలు, అలాగే జూనియర్ కాలేజీల్లో కూడా తిరిగి అందరూ అధ్యాపకులను, అలాగే టీచర్స్ను, ఉపాధ్యాయులందరినీ కలుసుకొని కూడా మరోమారు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండి ఈ 5 ఏళ్లు కూడా ఆయన ఏ విధమైనటువంటి ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపాధ్యాయుల తాలూకా సమస్యలను శాసన మండలిలో లేవనెత్తలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గత ప్రభుత్వంలో. అందుకని ఆయనకు మరోమారు ఈ ఏదైతే ఉపాధ్యాయుల తాలూకా సమస్యలను, ఏదైతే ప్రజల సమస్యలను కూడా మరోమారు ఆయన శాసన మండలిలో లేవనెత్తి వారి తరపున పోరాటం చేసేందుకు, వారి తరపున నిలబడేందుకు మరోమారు శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆయన 7వ నెంబర్లో ఉంటుంది ఆయన పేరు. ఏదైతే శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని మరోమారు గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క అధ్యాపకులకు, ప్రతి ఒక్క టీచర్స్ కు, ఉపాధ్యాయులకు పేరు పేరున ఈ రోజు అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం నాశనం చేసిందో ఆ జీవాను కూడా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జీవోను రద్దుపరిచి ఆ జీవో స్థానంలో మంచి మెరుగైనటువంటి ఉపాధ్యాయుల తాలూకా ఏదైతే యూనియన్స్ ఉన్నాయో అన్నిటిని కూడా సంఘటితపరిచి వారు కోరుకున్న విధంగా వారికి ఏదైతే ఏ విధంగా ఉంటుందో వారి తాలూకా అభ్యర్థన మేరకు అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున ఒక నూతన జీవోను తీసుకొచ్చి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి తరుణంలో మేము